దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క పునరుద్ధరణ కోడికలో కూడిన అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ప్రార్థన ద్వారా కోడికను ప్రారంభించుకుందాం. ఇంకా మార్గ మధ్యలో అనేక మంది ఉన్నారు, వారు కూడా సకాలంలో వచ్చినట్లు ప్రార్థన చేద్దాం. అలాగే దేవాదేవుడు గడిచిన పునరుద్ధరణ దినం నుండి ఈ యొక్క పునరుద్ధరణ ఆదివారం దినం వరకు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి మరొకసారి ఆయన మందిర ఆవరణలో కోడికని ఈ విధంగా ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థించుకుందాం. మరి ముఖ్యంగా చెరలో ఉన్నటువంటి దైవజనులు సహోదరుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని మహాకృప అద్భుతమైన కార్యం జరిగించి చెరలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా విడుదల పొంది కుటుంబంతో కలిసి మరలా సంఘంతో కలిసి ఘనమైన పరిచర్య చేసేలాగా మనందరం కూడా వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతో కన్నీటితో, దుఃఖంతో, బాధతో, వేదంతో మరి ఎంతగానో సతమతమవుతూ మరి కలవరపడుతూ మరి నెమ్మది లేకుండా ఉన్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. అందులో ఇండియా నుంచి వచ్చినటువంటి దైవజనులు కూడా ఉన్నారు. వారి కుటుంబాలు కూడా ధైర్యంగా ఉండేలాగా ప్రార్థన చేద్దాం. ఏదేమైనప్పటికీ ప్రభు కృప వారికి తోడుగా ఉండి అధికారులకి మంచి మనసు హృదయాన్ని అనుగ్రహించి త్వరగా వారు బయటికి వచ్చేలాగా మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది, ప్రార్థనలో గొప్ప బలం ఉంది. ప్రార్థన ఏదైనా ఏ విషయాన్నైనా ప్రభావితం చేస్తుంది కనుక మనం సంఘంగా ప్రార్థిద్దాం. మరి పౌలు శీలలు చెరలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థించింది. సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యం దేవుడు జరిగించి అన్నాడు. అదేవిధంగా మన సహోదరుల కొరకు మనం భారం కలిగి ప్రార్థిద్దాం. దేవుడు అటువంటి గొప్ప కార్యం జరిగించేలాగా అందరము కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. అలాగే మరి లక్ష్మణరావు గారు కూడా ఇండియా వెళ్ళి క్షేమకరంగా కుటుంబంతో ఉండి మరలా రాత్రికాల సమయంలో ఈ దేశం క్షేమకరమైనటువంటి ప్రయాణంలో ప్రభు నడిపించారు. ఈ దినం దేవుని సంధికి రావడానికి కృప చూపారు. అందుని బట్టి ప్రభుని మహింపరుస్తూ మరి వారు మరలా పని చేసుకుంటూ దేవుని నామాన్ని ఈ విధంగా మహింపరచేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అలాగే ఇండియా వెళ్ళిన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా వెళ్ళాలనుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలాగా ఈ దినం ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతూ ఉన్నాయో దేవుని కృప తోడుగా ఉండి చక్కగా ఆరాధనలు జరిగించుకునేలాగా ప్రార్థన చేద్దాం. మరి జరిగినటువంటి కార్యక్రమాలను బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. జరిగినటువంటి సంఘటనలను బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే జరిగినటువంటి సంఘటనలు అందరికీ తెలిసినవే. ఈ దినం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆరాధనలు జరగాలి. మరి శుక్రవారం దినాన జరగలేదు, ఈరోజు కూడా జరగలేదు. మరలా దైవజనులు అందరూ కూడా బయటకు వచ్చి మరలా పరిచయాలు యథావిధిగా కొనసాగలాగా మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని కొడుకుని ప్రారంభించుకుందాం. మా సకల ఆశీర్వాదములకు సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో గతించిన ఆదివారం పునరుద్ధరణ కూడుకు నుంచి ఈ యొక్క పునరుద్ధరణ ఆదివారం కూడుకు వరకు మీ సజీవమైన రెక్కల నీళ్ళలో నీ పిల్లల మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి నేను ఇదిగో నీ సన్నిధిలో కూడా ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యలో అనేకులు ఉన్నారు, వారు కూడా సకాలంలో వచ్చినట్లు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న ప్రతి వాహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క దేవతలు కంచి వేసి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు వాహనాల ద్వారా నేను నీ పిల్లలందరూ కూడా రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభువా, నేను ఇదిగో తండ్రి ప్రతి విషయంలో మీరు చూపుచున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నేను ఇదిగో చెరలో ఉన్నటువంటి నీ బిడ్డల కొరకు, నీ దైవజనులు ప్రభా, ఇదిగో నీ సేవకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, అధికారులకు మంచి మనసు హృదయాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, త్వరలో వారు నైనా తిరిగి రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఇదిగో మేమందరం ఎంతో నైనా ప్రభా నేను అత్యాశక్తితో భారంతో నేను ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నీ బిడ్డలు మరలా నేను బయటికి రావాలి, విడిచినటువంటి సంఘాలు పరిచర్య మరలా యథావిధిగా వారు కొనసాగించాలి ప్రభా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అన్ని విషయాల్లో మీ కృపను అనుగ్రహించండి. ఇదిగో కుటుంబం ఎంతో వేదన చెందుతూ ఉంది ప్రభా, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు ప్రభా. ఇదిగో నేను వారికి ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో చెరలో ఉన్నటువంటి అందరిని బట్టి బయటికి రావడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇదిగో తండ్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. ఇదిగో ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండండి. ఇంకో తండ్రి ప్రభా పాటలు పాడిచి ఉండగా మంచి స్వరాలు మాకు దయచేయండి ప్రభా. ఏకస్వరంతో గలమెత్తిని నామాన్ని మహింపరచుకునే కృప దయచేయండి. ఇదిగో తండ్రి కీర్తన భాగం చదువుచిన వారిలో మీరు ఉండండి, ప్రార్థిస్తున్న వారిలో మీరు ఉండండి, వాక్యం చెప్తున్న వారిలో మీరు ఉండండి ప్రభా. ముగింపు మాటలు దీవెన ఆశీర్వాదాలతో మరలా మేము తిరిగి వెళ్ళడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి విషయంలో నీ కృపను అనుగ్రహించి ఈ కార్యక్రమం అన్ని విషయాల్లో తండ్రి ప్రభా నన్ను మీరే ముందుండి నడిపించమని. ఇదిగో తండ్రి మరొకసారి వచ్చిన బిడ్డలు మడి స్తోత్రాలు, రావాల్సిన బిడ్డలు కూడా సకాలంలో రావడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ఈ కొడుకు దీవెనకరంగా జరిగించండి. నేను ఇదిగో తండ్రి ఈరోజు ఎవరైతే పనులుండి రాలేకపోయారో ప్రభా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే శుక్రవారం దినంలో తండ్రి నీ బిడ్డలందరూ కూడా వచ్చి నీ సంధిలో కూడుకుని ఆరాధించుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు, కుటుంబ భారంతో ఉన్నవారి కొరకు నేను ఇదిగో అందరి కొరకు ప్రార్థిస్తుండగా సహాయం చేసి ఈ కార్యక్రమంలో మీరు తోడుండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. కొద్ది నిమిషంలో పాటల ద్వారా ప్రభుని మహిమపడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన
ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని ఈ లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. హల్లెలూయా. మరొక పాట పాడి ప్రభుని మహింపర్దాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా అనే పాట పాడి ప్రభుని మహింపర్దాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగిలేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగిలేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టంలో నష్టంలో మన తోడుగా ఉన్న దేవుడై, వేదనలో ఆవేదనలో మన చెంత ఉన్న దేవుడై, అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికే వారికి దొరికే దేవుడే, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడే. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు,
అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధుల్లో బాధల్లో ఊరటనిచ్చే దేవుడే, రక్షణలో సంరక్షణై మనకందరికీ ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని పలికిన దేవుడే. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, మాకు దిగులేలా మా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మరొక పాట పాడి ప్రభునామ మహిమపరుద్దాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా అని పాట పాడి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా.
ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. సింహాల గుహలో నా దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలో నీ దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మ నింపితివి. నే పాడు చోటల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి. నే పాడు చోటల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మ్యవలే. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మ్యవలే ఈ చిన్నవాడిని అభిషేకించు. ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. కొద్ది నిమిషములు ఆరాధన చేద్దాం. ట్రాక్ మేలు చేయకు నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాడి పాడి ప్రభుని ఆరాధన చేద్దాం.
ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నాకు నీకు మధ్య దూరం తొలగించవు, నన్ను వదలండలేక అని అందరం కూడా గలమెత్తిపాడు. మన ఆనందం కోరుకునే దేవుడై, మన ఆశలు తీర్చే దేవుడై, ఆయన ప్రేమ క్రియలున్న ప్రేమ. నిన్ను నమ్మినట్టు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళ ఆయన హస్తాలు మనం తాకుతూ పశ్చాత్తాపం కలిగించే మనలో ఆయన మనం చేసినటువంటి పాపాలన్నీ పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే క్షమించే దేవుడు. ఆరాధించే వేళలందు నీది హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళలందు హస్తములు తాకాయి నన్ను,
పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలంటిన్, నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేనయ్యా. క్షమించగలిగే నీ మనసు వాదార్చింది ఈ ఆరాధనలో. అందరం కూడా పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించేద నిత్యము నిన్నే కల్గొన్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా అందరము చెప్దామా? యేసయ్యా 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 అందరూ చెప్దామా? నోరు స్వరాలు యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా.
స్తోత్రం నాయన. పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమ కలిగిన దేవానికి వందనాలయ్యా. ఇదిగో మీరు మేలు చేసే దేవుడు తండ్రి ప్రభువా. నాయన మీ మేలు ఎప్పుడు మర్చిపోకుండా తండ్రి, ఆయన ఎప్పుడు నాయన మీరు చేసిన మా మహోపకారాలు మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి మేము ఆరాధిస్తున్న సమయంలోనే తండ్రి ప్రభా, నేను ఇదిగో నీ హస్తాలు మమ్మల్ని తాగుతానే మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, సంపూర్ణ ఆనందం ఉంది ప్రభా, సంపూర్ణమైన సుఖము కలదంటున్నావు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుడు 1000 దినముల కంటే శ్రేష్టమైన సెలవిచ్చిన దేవుడు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి ప్రభా నిన్ను ఆరాధించినందుకు, ఆరాధించుకునే యోగ్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఇదిగో మీ కృప, మీ కనికరం, మీ దయ, మీ జాలి ప్రభా. ఇదిగో ఇండియా దేశంలో, ఖతర్ దేశంలో మీ కృపను అనుగ్రహించండి. భారతదేశంలోనైనా ప్రభా, ప్రపంచ దేశాల్లో మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీకు స్తోత్రాలు. మహాభయంకరమైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి మీరు అక్కడ తండ్రి అతి సమీపంగా ఉందని మేము గుర్తిరిగి ఉన్నాం తండ్రి ప్రభా. మీరు అక్కడ సమయంలోనే భయంకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే అని మీరు సెలవిచ్చారు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం తండ్రి ప్రభా. ఇదిగో ఇండియా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ సానుకూలపరచండి, మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఖతర్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ దైవజనులు నేను చెరలో ఉన్నారు ప్రభా. నేను సంఘంగా ప్రార్థిస్తుండగా కార్యం జరిగించండి, మీకు స్తోత్రాలు. అందరూ కూడా క్షేమకరంగా బయటకు వచ్చి నీ పరిచయం నూరంతలుగా తండ్రి నేను చేయాలి ప్రభా. సహాయం దయచేయండి, నీకు స్తోత్రాలు. ఎంతవరకు ఆరాధనలో మీరు తోడుగునందుకు మీకు వందనాలు. మీరు మేలు చేసే దేవుడు తండ్రి, మీరు కృపనిచ్చే దేవుడు తండ్రి, మీరు ధైర్యపరిచే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. మాకు కావలసిన అవసరాలన్నీ తీర్చే దేవుడు, మా ఆశలు తీర్చే దేవుడు, మా ఆనందాన్ని కోరుకునే దేవునికి స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు ఆరాధనలో మీరు తోడుగున్నందుకు మీకు స్తోత్రాలు. ఇంకా జరిగే కార్యక్రమంలో మీరు తోడుగుని నడిపించి తద్వారా ఈ కార్యక్రమం ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో అందరు లేచి నిలబడినట్లయితే కీర్తన భాగం చదువుదాం. 119వ కీర్తన శైలజ గారు వచ్చి చదువుతారు. 119వ కీర్తన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 119వ కీర్తన 175 నుంచి 160 వరకు చదువుకుందామండి. యెహోవా, హృదయపూర్వకముగా నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొనుము. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారు, నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్ద సమీపించి ఉన్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యముగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజ్యమాడి
నన్ను విడిపింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయశాసనములను బట్టి నేను తొలగకయున్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్యానుసారము సత్యములు. నీవు నియమించిన న్యాయ విధులన్నీ సత్యములు. దేవుడు మన వినికిడిలో ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. దేవునికి మహిమ కలిగిన గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. మరి సాక్ష్యాలు గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మరి దేవుడు చేసిన మీకు దేవుడు చేసిన మేలుని బట్టి సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే కనుక వచ్చి సాక్ష్యాలు చెప్పవలసిందిగా కోరుచున్నాం. రావాలి వచ్చేవాళ్ళు ఎవరైనా తొందరగా. అత్తయ్య గారు సాక్ష్యం. సరే, ఎవరు లేనట్లయితే మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి వాక్యంలోకి వెళ్ళకపోయే ముందు వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మరి లీలమ్మ గారిని కోరుచున్నాం. రామ్మ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా? కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపగల దేవ, దయగల దేవ, నీకే స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి రాజా. ఈ పునరాత దినం వద్దు ప్రభువా నాయన, నీ పాద సన్నిధికి వచ్చిన్నాం తండ్రి నైనా, జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ కూడికిన ప్రభా ప్రారంభం ముగింపు వరకు మీ అధ్యక్షతలో నడిపించుకుని నాయన. అయా మరి నాయన, వాక్యాన్ని నిలబడుతున్న బిడ్డను ప్రభువా మీరు ఎత్తుపట్టుకోండి నాయన. మీ సిలువ సాటును మరుగుపరిచి ప్రభువా నాయన, ఏడంతల ఆత్మశక్తితో నైనా మీరు నింపండి ప్రభువా. వాక్ష శక్తి దయచేయండి నాయన. నీ కృపతో నింపు ప్రభువా. ఆ బిడ్డతో నాయన మీరు మాట్లాడండి ప్రభువా. ముఖ కాంతిలో నుంచి మీరు మాట్లాడండి ప్రభువా. విత్తుతున్న విత్తనాల తండ్రి నాయన, మంచి నేలను పడినైనా ఎలాగైతే నాయన నీరు కట్టి ఫలిస్తాయో ప్రభువా, అలాంటి ఫలింపు మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన. వాక్యాన్ని విని ప్రభా విడిచిపెట్టే బిడ్డలుగా మేము ఉండకుండా నాయన, నవర వేసుకుంటూ నాయన ఒక సంసారమైన జీవితం నాయన మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఈ కూడికలో నాయన మీరు ఉండి నాయన జయకరంగా మర్యాదగా జరిపించుకోమని అడుగుచున్నాను తండ్రి రాజా. మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఉండే కృప భాగ్యము దయచేయమని నాయన. మరి ఒక్కసారి నీ దాసుల్ని నాయన ఎత్తి పట్టుకునే ప్రభా నాయన మీరేం మాట్లాడండి అయ్యా. మీ కృప చూపుమని నాయన ఈ కొద్దిపాటి ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకుంటారని యేసుక్రీస్తు నామం అడిగి వేడికిని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి లీలమ్మ గారికి సంఘం తరపున నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు వాక్యం ఏంటంటే ప్రణాళిక అనే సబ్జెక్టు మీద కొన్ని మాటలు నేను తెలియజేయాలని అనుకున్నాను. ఎందుకంటే మన దైవజనులు రాజ్కుమార్ గారికి మరి చెవి గురించి హాస్పిటల్కి వెళ్ళారు. ఎక్కువగా మాట్లాడొద్దన్నారని డాక్టర్ గారు. కానీ ఆయన మరి తప్పదు, మరి సంఘంలోకి రావటం మాట్లాడటం. మరి అందు నిమిత్తం ఈరోజు కొన్ని విషయాలు మీరు చెప్పండి రావు గారని నాకు తెలియజేశారు. అదే ఇందాక 4 గంటలకి
మరి ప్రిపేర్ అయ్యే అవకాశం లేదు. అయినా కానీ మరి 4 విషయాలు నాకు తెలిసిన విషయాలు దేవుడిచ్చిన తలంతుని బట్టి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రణాళిక. మనం ఈ భూమి మీదకి రావటం అంటే ఒక ప్రణాళిక ప్రకారమే దేవుడు మనల్ని అందరినీ కూడా మరి జన్మింపజేస్తారు. ప్రతీది కూడా ఒక ప్రణాళిక ప్రకారమే దేవుడు చేశాడు. ఆదిలో ఈ సృష్టి యావత్తుని కూడా దేవాతి దేవుడు ఒక ప్రణాళిక ప్రకారమే సృష్టి అంతటిని కూడా చేసి మరి ఒక ప్రణాళిక ప్రకారం మనిషిని మట్టితో తయారు చేసి తన జీవాత్మని ఇచ్చి మరి ఆయన జీవునిగా మరి భూలోకంలో మరి జన్మింపజేశారు. అది ఒక ప్రణాళిక అన్నమాట. అలాగే ప్రతి ఒక్కరం కూడా మనందరం కూడా ఒక ప్రణాళిక ప్రకారమే భూమి మీద జన్మిస్తాం. ఎవ్వరం కూడా వృధాగా జన్మించం. ఈ జన్మ నాకు వృధా అని ఎవ్వరు కూడా అనుకోకూడదు. అది చాలా పొరపాటు అన్నమాట. దేవుడే మనల్ని అందరినీ కూడా సృష్టించాడు, జన్మింపజేశాడు. మన ఇష్ట ప్రకారం మనం జన్మించలేదు. మన తల్లిదండ్రులు జన్మింపచేస్తే మనం జన్మించలేదు. ఎందుకంటే భార్యాభర్తలు మరి మరి సంసారం చేసేటప్పుడు కలిసినప్పుడైనా ఎన్నో కణాలు మరి గర్భంలోకి వెళ్తాయి. ఎన్నో కోట్ల కణాలు అన్నమాట. ఆ కోట్ల కణాల్లో ఒకే ఒక కణం, ఒక చిన్న కణం ఒక మనిషి కింద తయారవుతుంది. అది చాలా విచిత్రం అనమాట. అది దేవుడు సెలెక్ట్ చేస్తాడనమాట. అది దేవుడు మనల్నిగా సెలెక్ట్ చేసి మరి గర్భంలో ధరింపజేసి మరి మనల్ని సృష్టిస్తాడనమాట ఈ భూమి మీద. అందుకని ఎవ్వరు కూడా వృధాగా ఈ భూమి మీద జన్మించిన వారు కాదు, వృధా కాదనమాట. మరి ఈ సందర్భంలో వాక్యం చదువుకుందాం. ఇర్మియా 1వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా 1వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా చదువుతారు? నేను చదవనా? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని. నీవు నీ గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అంటే దేవుడు మనం తల్లి గర్భంలో పుట్టక మునిపే మన గురించి తెలుసు దేవుడికి. అలాగే ప్రతీది కూడా మనం జన్మించిన తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలని అనేది కూడా దేవుడికి తెలుసు. మనం ఈ గల్ఫ్ దేశం వస్తామని కానీ, ఈ గల్ఫ్ దేశంలో నేను డ్రైవర్ని అవుతానని కానీ, లేదా కొంతమంది పాస్టర్లు అవుతారని కానీ, కొంతమంది పాటలు పాడతారని కానీ ఎవరికి తెలియదు. లేదా కొంతమంది డాక్టర్లు అవుతారు, కొంతమంది ఇంజనీర్లు అవుతారు, కొంతమంది సిస్టమ్స్ దగ్గర మొత్తం మ్యూజిక్ కొడతారు. ఈ విధంగా దేవుడే ఒక ప్రణాళిక ప్రకారం మనల్ని అందరినీ కూడా సృష్టిస్తారన్నమాట. ఈ భూమి మీద జన్మింపజేసి ప్రతి ఒక్కరిని కూడా దేవుడి ప్రణాళిక ప్రకారమే దేవుడు మనల్ని ఏమవ్వాలి, ఏం చేయాలనేది దేవుడే తయారు చేస్తారన్నమాట. దేవుడే నిర్మింపజేస్తారు. అందు నిమిత్తం ఎవ్వరం కూడా మన ఇష్ట ప్రకారమే మనం అవ్వలేదు, మనం అది అయిపోదాం, ఇది అయిపోదాం, మనం ఎంత ప్రయత్నం చేసినా ఒకసారి అవ్వలేం కూడా. నాకు చిన్నప్పటి నుంచి స్టడీ అంటే చాలా ఇష్టం, చదువుకోవాలని, మంచి ఉద్యోగం చేయాలని. కానీ డ్రైవర్ని అయ్యాను. అలాగే చాలామంది వేరే డాక్టర్ అవుదాం అనుకుంటారు, అవ్వలేరు. ఏంటి, చాలామంది నేను పాస్టర్ని అవ్వాలి, నేను వాకింగ్ చెప్పాలి అనుకుంటారు, కానీ అవ్వలేరు. కానీ ఏమీ లేకపోయినా దేవుడు తలంతినిస్తాడు. ఆ తలంతిని బట్టే మనం చేస్తామన్నమాట. దేవుడు ఇచ్చిన తలంతిని బట్టి మనం ఈ భూమి మీద చేయగలం. అలాగే బైబిల్లో కొంతమంది ఉన్నారు. మరి ముఖ్యంగా మరి యేసేపు గారిని తీసుకుందాం. యేసేపు గారు మరి అన్నదమ్ముల అందరిలో చిన్నవాడు, బాగా చిన్నవాడు. యేసేపు గారి ద్వారా ఒక ప్రణాళిక ఉంది దేవుడికి. ఏంటి, మొత్తం ఇశ్రాయేల్ అందరినీ కూడా, అలాగే ఫరో రాజ్యంలో కూడా అందరినీ కూడా ఆయన ద్వారా పోషింప చేయాలి, ఆయన ద్వారా జీవింప చేయాలి కరువు వచ్చినప్పుడు అని ఒక ప్రణాళిక ఉంది యేసేపు ద్వారా. ఆ ప్రణాళిక ఉండబట్టే
యేసేపు గారి జీవితంలో అనేకమైనవి జరిగినాయి అనమాట. యేసేపు గారి స్టోరీ ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన విచిత్రమైన కలలు కనేవాడు ఏంటి, అవన్నీ కూడా అన్నయ్యలకు చెప్పేవాడు. అన్నయ్యలు ఎటకారంగా మాట్లాడేవారు, కానీ అవన్నీ నిజాలు, దేవుని ప్రణాళిక అది. అలాగే వాళ్ళ అన్నయ్యలు కూడా ఆయన మీద కోప్పట్టడం, గుంటలోకి తోసేయటం, అమ్మేయటం, అది వేరే దేశంలో కొనుక్కోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళటం, ఇదంతా ఒక ప్రణాళిక అనమాట. నీళ్ళున్నాయమ్మా? ఇదంతా కూడా ఒక ప్రణాళిక యేసేపు గారి ద్వారా. ఇలా జరగాలని ఉంది కాబట్టి మరి కుటుంబాన్ని, అలాగే పురోరాజ్యంలో ప్రజల్ని, అలాగే మరి వారి అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ కూడా కరువు కాలంలో పోషించాలి యేసేపు గారి ద్వారానే దేవుడు ప్రణాళిక. అందుకే ఆ విధంగా యేసేపు గారిని ఎన్నుకొని మరి అన్నల ద్వారా అమ్మివేయబడి మరి పురోరాజ్యంలో ఒక అధికారిగా నిలబెట్టాడు యేసేపు గారిని. అలాగే దావీదు గారి గురించి కూడా చూద్దాం. మరి దావీదు గారు ఉన్నారు, ఆయన కూడా అన్నదమ్ముల అందరిలో కల్లా మరి చిన్నవాడు. మరి అన్నదమ్ములందరూ కూడా యుద్ధ ప్రవీణులు, అన్నీ నేర్చుకున్నారు, చదువుకున్న వాళ్ళందరూ అన్నదమ్ములందరూ కూడా. ఈయనకైతే ఏమీ లేదు, గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. మరి అటువంటి దావీదుని దేవుడు ఒక రాజ్యానికి రాజుగా చేశాడు. అది ఎవరు చేశారు? అది దేవుని ప్రణాళిక. అది దేవుని ప్రణాళిక. ఇప్పుడు నేనున్నాను ఏంటి, ఇంచుమించు మన ఇంటికాడ అయితే 50 లక్షలు ఉంటుంది కారు. అది ఆ కారు ఇక్కడ కొనుక్కొని నడపగలుగుతున్నాను. అది నా ఇష్టమా, నా సొత్తా, లేకపోతే నా తెలివా? కాదు, దేవుని ప్రణాళిక అది. నేను ఒక చిన్న కారు ఇస్తే చాలు అనుకునేవాడిని. దేవుడు అందరూ పెద్ద పెద్ద కార్లు వేసుకుని వెళ్తుంటే వెనకాల వెళ్తూ ఆ కారు నా లైఫ్లో నేను కొనగలనా, లేకపోతే నడపగలనా, సొంతంగా అటువంటి కారు మీద కిరాలకు తిరగలనా అనుకునేవాడిని. కానీ అన్ని కార్ల కంటే గొప్ప కారుని దేవుడు నాకు ఇచ్చేసాడు. అదేంటంటే దేవుని ప్రణాళిక అంతే. నేను అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నా జీవితంలో అలా జరుగుతుందని. అదేవిధంగా మరి దావీదు గారి విషయంలో కూడా దేవుడు అసలు రాజు అవుతాడు దావీదు అని ఎవ్వరికీ తెలియదు, ఆయనకే తెలియదు. అలాగే వాళ్ళ అన్నదమ్ములకు తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు. అన్నదమ్ములందరూ యుద్ధంలో ఉంటే మరి దావీదు గారు వాళ్ళ అన్నయ్యలకి భోజనం పట్టుకొస్తే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు ఇక్కడికి రావాల్సిన పని ఏంటి, నువ్వు గొర్రెలు ఏం చేసావు అని మందలించారు. మన దేవుణ్ణి అవమానిస్తున్నాడు, మన ప్రజలను అవమానిస్తున్నాడు, అటువంటి గొలియాతుని నేను చంపుతాను అన్నప్పుడు అసలు నీకు మతుడిని మాట్లాడుతున్నావా, అసలు ఏం మాట్లాడుతున్నావు, నువ్వెంత, నీ వయసు ఎంత అని అన్నయ్యలు కూడా మరి గద్దించడం జరిగింది. అటువంటి గొలియాతుని మరి దావీదు చంపగలిగాడంటే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం అన్నమాట. దేవుని చిత్త ప్రకారమే మరి దావీదు రాజు అయ్యాడు. ఎన్నో అడ్డంకులు రాజు అవ్వాల్సినప్పుడు కూడా, అభిషేకించిన తర్వాత కూడా మరి ఎన్నో అడ్డంకులు దావీదుకి ఏంటి, ఎన్నో విధాలుగా. ఆఖరికి సౌలు నేను రాజుని చేస్తాను, నా కూతురు నీకు ఇస్తాను, పెళ్లి చేస్తానని అన్న సౌలే వ్యతిరేకమైపోయాడు. ఎప్పుడు చంపేదామా అని తవ్వుతూ ఉండేవాడు. అటువంటి టైంలో కూడా దేవుడు దావీదుని ఆయన ప్రణాళిక ప్రకారమే నెరవేర్చాడు, ఆయన ప్రణాళిక ప్రకారమే రాజుని చేశాడు. అలాగే మనందరి జీవితంలో కూడా ఎవ్వరం కూడా ఎప్పుడైనా సరే ప్రతి విషయంలో దేవుని ప్రణాళిక తప్పనిసరిగా నెరవేరుతుంది. మనం ఎంత పోరాడినా, ఎంత చేసినా, నేను ఎంతో సంపాదించేయాలి, ఏదో చేసేయాలని అనుకుంటాను, సంపాదించలేను. మా అన్నయ్య ఉన్నాడు, నేనున్నాను, ఆయనకి నాకు 2 సంవత్సరాలు తేడా. ఆయనకి 20 వయసులో జాబ్ చేస్తున్నాడు, నేను ట్యాక్సీ తోలుకుంటున్నాను. మరి ఆయనకంటే ఎక్కువ తెలివితేటలు, నాకు ఎక్కువగా మాట్లాడతాను, ఎక్కువ భాషలు వచ్చు, అందరితో మాట్లాడతాను నేను. ఆయన ఎవరితో మాట్లాడు, ఒకే ఒక భాష మాట్లాడగలదు ఆయన, తెలుగు, ఇంగ్లీషు అంతే, హిందీ కూడా సరిగా రాదు. నేను అన్ని భాషలు మాట్లాడతాను, అందరితో మాట్లాడతాను, కానీ నేను సరైన ఉద్యోగం సంపాదించలేకపోయాను గల్ఫ్ దేశంలో. అలాగా దేవుని ప్రణాళిక అనమాట అది. ఆయన చిత్తం నెరవేర్చుకున్నాడు ఆయన పట్ల. వాళ్ళ కుమారులు, అలాగే కూతుర్లు, భార్య అదృష్టవంతురాలు.
ఆయనకి ఆ జాబ్ ఇచ్చాడు దేవుడు. అలాగే దేవుడు నన్ను కూడా ఏమీ తగ్గించలేదు. నా ప్రయత్నంలో నేను చేస్తుండగానే నా ప్రయత్నాన్ని ఫలింపజేశాడు దేవుడు ఈ విధంగా. అలాగే మరి మోషే గారిని కూడా చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక దేవుడిది. అలాగే మన అందరి పట్ల కూడా ఉందని ఒక్కొక్కసారి మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలని నేను కొంతమందిని చూపిస్తున్నాను అన్నమాట. మోషే గారికి మాట సరిగా రాదు, నత్తిగా వస్తుంది. కానీ మోషే గారు జన్మించినప్పుడు 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరినీ కూడా చంపించేశాడు మరి హేరోదు రాజు. అటువంటి సమయంలో ఆ దేశంలో ఎంతో ఏడుపు అన్నమాట, రోదన, భయంకరమైన రోదన. ప్రతి కుటుంబంలో మగపిల్లల్ని చంపించేయడం జరిగింది. అటువంటి సమయంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక మోసే పట్ల ఉంది కాబట్టే తల్లి ద్వారా ఒక జమ్ము పెట్టి తయారు చేసి దాన్ని నీటిలో దాయటం అంటే చాలా విచిత్రం. అది రాజకుమార్తె చూడటం, మళ్ళీ అతను నేను పెంచుకుంటాను అనటం, అదంతా కూడా దేవుని ప్రణాళిక అన్నమాట. అది దేవుడు ఆ విధంగా మోషేని నిలబెట్టుకోవాలి, మోషేని బ్రతికించుకోవాలి అని దేవుడు మోషేని బ్రతికించుకున్నాడు. అక్కడికే మోషే నేను చేయలేను, ఈ ఇశ్రాయేల్ ప్రజలను నేను నడిపించలేను, నా వల్ల అవదు, నాకు అన్ని తెలివితేటలు లేవు, నాకు మాట కూడా సరిగా రాదు అంటే దేవుడు నువ్వు ముందుండి నడు, నీ వెనక నేను ఉంటాను, ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను నేను అని చెప్పి మోషేని నిజంగా దేవుడు నిలబెట్టుకుని ఒక నాయకుడిగా నిలబెట్టాడు. అదే దేవుని ప్రణాళిక అన్నమాట. ఆ విధంగా బైబిల్లో చూసుకుంటే చాలామంది చాలా విషయాలు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో కాకుండానే మనలో, మన కుటుంబాల్లో మనం కూడా, మీరు, నేను అందరం కూడా ఊరికనే జన్మించలేదు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని కాకుండా తినడానికే కాదు జన్మించింది, పని చేయడానికే కాదు. దేవాతి దేవుడు పరలోక రాజ్యంలో దేవదూతలు పరిశుద్ధుడు 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 అని ఎప్పుడు కూడా ఆయన మహింపరుస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ భూమి మీద కూడా నా బిడ్డలో నన్ను ఆరాధించాలి, నన్ను మహింపరచాలనే కోరుకున్నాడు ఆయన. అందుకే మనల్ని భూమి మీద జన్మింపచేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని ఇప్పుడు కూడా ఆరాధించలేకపోతున్నాం, ఆయన్ని మహింపరచలేకపోతున్నాం. ఎంతసేపు మన కోసమే, మనం జీవించేదే మన కోసం. అలా ఉంది. కానీ దేవుని కోసం జీవించడం అనేది ఎవరికి కూడా లేదు, నాకు లేదు, మీకు లేదు. అందుకే అసలు ఈ రోజుని ఆదివారం అంటే ఎంతోమంది బయట తిరుగుతున్నారు ప్రార్థనకు రాకుండా. అసలు ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయము భక్తి ఉంటే కనుక అలా తిరగరు, కంపల్సరీ దేవుని ఆలయానికి వస్తారు. అందుకని దేవుడు ఎప్పుడు కూడా మనల్ని, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. అలాగే ఆయన ఎప్పుడు కూడా దేవదూతలు ఎలాగ ఆరాధిస్తారో నా బిడ్డలు నన్ను కూడా ఆరాధించాలి, ఈ భూలోకంలో నన్ను మహింపరచాలని ఎప్పుడు కూడా ఆయన కోరుకున్నాడు. అందుకని దేవుడు మనల్ని ప్రత్యేకించి జన్మింపజేశాడు. ఈ సృష్టి యావత్తుని సృష్టించి దేవుడు ఈ సృష్టి యావత్తుని కూడా సృష్టించి మనిషికి మాత్రమే మాట ఇచ్చాడు, మనిషికి మాత్రమే వివేకం ఇచ్చాడు. సైంటిస్టులు అంటారు కోతి నుంచి వచ్చాడు మనిషి అంటారు. అప్పుడు పూర్వకాలంలో కోతి ఎలాగుందో ఇప్పుడు అలాగ ఉంది. మనిషి కోతి కింద ఎలా మారిపోయాడు? అప్పుడు కోతి ఎలా ఉందో ఇప్పుడు అలాగ ఉంది, అప్పుడు సింహం ఎలా ఉందో ఇప్పుడు అలాగ ఉంది. మనిషిని మనిషిగా తయారు చేశాడు. ఆయన తయారు చేసి ఎన్నో అవయవాలు మనలో పెట్టి ఎంతో విచిత్రంగా మనిషిని తయారు చేసి, నిజంగా మనిషిలో ఉన్న అవయవాలు కానీ, ఆ నరాలు కానీ, అన్ని భాగాలు కానీ ఏ ఇంజిన్లో కానీ ఎక్కడ కూడా ఉండవన్నమాట. అంత విచిత్రంగా మనిషిని దేవుడు తయారు చేశాడు. తయారు చేసి ఎవ్వరికి లేని అర్హత, గొప్ప భాగ్యం, మాట ఏ జీవికి లేదు. మనకంటే బలమైన జీవులు ఉన్నాయి సృష్టిలో, మనకంటే పెద్దవి ఉన్నాయి, బలమైనవి ఉన్నాయి. కానీ ఏ జీవికి కూడా మాట అనేది లేదు. అటువంటి మాటను మనకి ఎందుకు ఇచ్చాడంటే ఓన్లీ దేవుణ్ణి మహింపరచడానికి, ఆయన్ని ఆరాధించడానికి. కానీ అవన్నీ కూడా మన కోసం మనమే వాడుకుంటున్నాం తప్ప దేవుని కోసం కాదు. ఇంకొక చిన్న వాక్యం చూద్దామని టైం అయిపోతుంది, నాకు 20 నిమిషాలు ఇచ్చారు ఆయన. కీర్తనలో 119, 13, 14 చదవమ్మ ఒకసారి.
కీర్తనలు 139 13, 14. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారా వాక్యం? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే. నన్ను నీవు కలగజేసిన విధానం, మనం దేవుడు తయారు చేసిన విధానం ఎంత విచిత్రం అంటే, ఎంత భయంకరమైందంటే ఇంక సృష్టి ఇంక ఈలో ఏది కూడా ఉండదన్నమాట. అంత విచిత్రంగా దేవుడు మనిషిని తయారు చేశాడు. ఎంత గ్లోగా ఉంటుందండి మనిషి ముఖం. నిజంగా స్త్రీలు మరి నిజంగా చూస్తే ఒక్కొక్క అమ్మాయి మరి ముఖం చూస్తే ఎంత కళగా ఉంటుందంటే, ఆ కళ ఎలా వచ్చిందంటారు? ముఖం వంక చూస్తే ఎంత ఫోకస్ అనమాట. ఇది లైట్ వెలిగినట్టే ఉంటుంది నిజంగా. ఒక్కొక్కరు ముఖం చూస్తే బ్లాక్గా ఉండి, కలర్గా ఉండి, మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి. ఇప్పుడు కూడా అంటే అంత కళ దేవుడు ఇచ్చిందనమాట. దేవుడు ఆ ముఖంలో పెట్టిన తేజస్సు నిజంగా చాలా విచిత్రమైంది. అలాగే ఒకళ్ళకి ఉన్న ఏలుముద్ర ఇంకొకరికి ఉండదు. మరి సృష్టిలో ఎంతమంది ఉన్నారు? నిజంగా కోట్లాది మంది ఉన్నారు. ఎవరికి కూడా ఒకరికి ఉన్న ఏలుముద్ర ఒకరికి ఉండదు, ఒకరికి ఉన్న కంటి చూపు వేరే వాళ్ళకి ఉండదు. మనం ఇక్కడి నుంచి ఆకాశాన్ని చూస్తున్నామంటే మన కంటికి ఎంత పవర్ ఇచ్చాడే దేవుడు. నిజంగా అంత విచిత్రంగా దేవుడు మనల్ని తయారు చేశాడనమాట. అందుని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు కూడా చెల్లిస్తూ ఉండాలి. అది ఇక్కడ దేవుడు మరి వాక్యం ద్వారా చెప్తున్నారు. అందుని బట్టి నేను ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని మనం ఎప్పుడు కూడా దేవుడిని మరి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే ఇందాక బైబిల్లో చెప్పినప్పుడు సంసోను గారి గురించి కూడా నేను చెప్దామనుకున్నాను, కానీ చెప్పలేదు. సంసోను గారిని కూడా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారమే భూమి మీద జన్మింపజేశారు. ఆయన చేయడానికి నిజంగా పూనుకోలేదు. ఆ టైంలో నిజంగా మరి ఎవరు కూడా ఇశ్రాయేలుని కాపాడేవారు ఎవ్వరు కూడా లేరు. మరి నిజంగా ఆ టైంలో మరి దేవుడు సంసోను గారిని తల్లిదండ్రులకు ఒక వరంగా ఇచ్చి ఎంతో బలం ఇచ్చి, నువ్వు ఇశ్రాయేలుని కాపాడాలంటే ఆయన మరి స్త్రీకి లొంగిపోయి నిజంగా మరి దేవునికి అవమానకరంగా చేసినప్పుడు ఒకే ఒక్కసారి నన్ను బ్రతికించు, ఒకే ఒక్కసారి నా శక్తిని నాకు ఇయ్యి, నువ్వు అనుకున్నది నేను నెరవేరుస్తాను, నువ్వు నన్ను ఏ విధంగా భూమి మీదకి పంపించావో ఇశ్రాయేల్ కోసం ఈ ఫిలిస్తీన్లందరినీ కూడా ఒకేసారి చంపేస్తాను అని కళ్ళు పీకేసినా సరే, బలమంతా పోయినా సరే ఒక్కసారి నాకు బలం ఇప్పించమని దేవుడిని ప్రార్థించినప్పుడు మరి కళ్ళు లేకపోయినా దేవుడు మా సంసోనుకు బలం ఇచ్చాడు. ఆ బలంతో మరి ఆ బిల్డింగ్ ఒంటి స్తంభం బిల్డింగ్ అంటది మేడది, అందులో ఫిలిస్తీన్లు అందరూ కూడా ఉండి మరి సంసోన్ని ఎగతాళి చేస్తున్నారనమాట. ఆ టైంలో ఆ బలంతో మొత్తం అదంతా కూలగొట్టేసి అతనితో పాటుగా ఫిలిస్తీన్లు అందరినీ కూడా చంపేయడం జరిగింది. ఆకర్షారన్నమాట. అది దేవుడు అంత బలం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన బలమే అది. అంతకుముందు బలం లేదు, గుండు చేశారు, బలం అంతా పోయింది. మరి ఫిలిస్తీన్లు అందరూ కూడా కళ్ళు పీకేశారు. ఇవన్నీ బైబిల్లో చదివితే మరి నిజంగా ఒక స్టోరీ చదివితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఖాళీగా ఉన్న టైంలో ఎవరైనా సరే బైబిల్ అప్పుడప్పుడు కనీసం డైలీ చదవకపోయినా మనకి సమయం ఉన్నప్పుడు వెళ్ళినా బైబిల్ చదువుతూ ఉంటే ప్రతి స్టోరీ కూడా చక్కగా గుర్తుంటుంది. ఎన్నో స్టోరీలు బైబిల్ ఎన్నో ఎంతోమంది గురించి ఎన్నో ఉన్నాయి. మరి ఈ విధంగా బైబిల్లో అనేకమైన మందిని దేవుడు ఒక ప్రణాళిక ప్రకారమే సృష్టించాడు. దేవుడు ఆయన కుమారుణ్ణి భూమి మీదకి పంపించింది కూడా ఒక ప్రణాళిక. ఆయన ప్రణాళిక నెరవేర్చాలనే పంపించాడు ఆయన భూమి మీదకి. ఎందుకంటే ఆయన సృష్టించిన ప్రజలు పాడైపోయారు. ఇంకా నేను వారి మధ్యలోకి వెళ్ళి వారికిలాగే జీవించి ఏ విధంగా వాళ్ళు జీవించాలి, ఏ విధంగా నన్ను ఆరాధించాలి, ఏ విధంగా నన్ను మహింపరచాలి అన్నీ వాళ్ళకి చూపించి ఒక మాదిరిగా రావాలని చెప్పి ఆయనే కుమారుడి రూపంలో భూమి మీదకి రావడం జరిగింది. అందుకే మన కోసం ఆయన ప్రాణం పెట్టడం జరిగింది. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, మన బంధువులు కానీ, మన రక్త సంబంధులు కానీ ఎవ్వరు కూడా మన కోసం ప్రాణం పెట్టరు,
ఏమీ చేయలేరు. చేస్తామంటారు అంతే, చేయలేరు. మనకైనా మన పిల్లలకైనా తల్లిదండ్రులకైనా ఒక్క నెల మీరు డబ్బులు పంపుతాం మానేయండి, ఇంక చూసుకో అంతే. మనంత విరోధులు ఎవరు ఉండరు వాళ్ళకి, అంత భయంకరంగా తిడతారు. కానీ ఇప్పుడు కూడా దేవుడు మాత్రం మనం ఏమి చెయ్యకపోయినా, ఆయన్ని ఆరాధించకపోయినా, ఆయన మహింపరచకపోయినా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ మరి రక్షిస్తూనే ఆయన ప్రకారమే, ఆయన ప్రణాళిక ప్రకారం మనల్ని అందరినీ కూడా జీవింపజేస్తున్నారు. మరి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా దేవుడు సృష్టిని యావత్తుని కూడా మరి ఒక ప్రణాళిక ప్రకారమే చేశారు. అలాగే ఈ సృష్టి యావత్తుని మరి ప్రణాళిక ప్రకారం సృష్టించి దేవుడు వాని కుమారుని పంపించి ఈ భూలోకానికి మనలందరినీ కూడా తండ్రి దగ్గరికి చేరుకోవడానికి ఒక మార్గాన్ని సరళం చేశారన్నమాట. ఎప్పుడైతే కుమారుడి ద్వారానే మనం తండ్రి దగ్గరికి చేరగలం. యేసుక్రీస్తుని నమ్మితేనే తండ్రిని చేరగలం, యేసుక్రీస్తు ద్వారానే తండ్రిని చేరగలం. అందుకే ప్రార్థన చేసినప్పుడు తండ్రికి ప్రార్థన చేయాలి, కుమారుడి నామంలో ఆయనకు సమర్పించాలి. అది కుమారుడి ద్వారా తండ్రికి చేరుకుంటుంది అన్నమాట. ఆ విధంగానే ప్రతి ఒక్కరికి అంటే గుమ్మం దాటాలంటే గుమ్మం అంటే యేసుక్రీస్తు వారు అన్నమాట. ఒక నిత్యంలాగా తండ్రి దగ్గరికి చేరుకోవాలి. పరలోక రాజ్యం చేరుకోవాలంటే మనందరం కూడా పరలోక రాజ్యం చేరుకోవాలి, ఈ భూమి మీద ఉండగానే మంచిగా జీవించాలి అని మనందరం కూడా కోరుకుంటాం. అలాగే దేవుడు మనలందరినీ కూడా ఒక ప్రణాళిక ప్రకారమే సృష్టించారు. ఎవ్వరు కూడా వృధాగా జన్మించిన వారు కాదు అండి. నేను ఇంతే, నాకేమీ కాదు, నాకేమీ రాదు, నేనేమి చేయలేను అనుకోవద్దు. మీరు ఎవరో ఒకరికి మీ ద్వారా సాయం అందుతుంది, మీ ద్వారా వేరే వాళ్ళు లబ్ధి పొందుతారు. అది దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది అనమాట. దేవుడే అందుకే మిమ్మల్ని సృష్టించాడు అనుకోవాలి. అందుకే మనం ఏదైనా ఆపదలో ఉంటే గమ్మున ఎవరో ఒకరు వస్తారు, ఏదో సాయం చేస్తారు. ఎందుకు? దేవుడు పంపిస్తాడు వాళ్ళని. అంతేగాని అది మన చిత్త ప్రకారం మన ఇష్ట ప్రకారం రారు. దేవుడు పంపిస్తేనే, దేవుడు చేస్తేనే జరుగుతుంది అనమాట. ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. అందుకని మరి నేను ఈరోజు మరి సెలెక్ట్ చేసుకున్న ఈ చిన్న మాట ప్రణాళిక. మనం ఈ భూమి మీద ఏం చేయాలన్నా దేవుని చిత్తమే, దేవుని ప్రణాళికే, మన వల్ల కాదు. అందుకని దేవుడు మరి కొద్ది మాటలు దీవించిన గాక. మరి ఇంకా సమయం ఉందండి, 10 నిమిషాలు. విజయ్ కుమార్ గారు వచ్చి 10 నిమిషాలు ఏదైనా చెప్పవలసిందిగా కోరుతున్నారు. రండి, 10 నిమిషాలు చెప్పి ముగింపు ప్రార్థన చేసేయండి. నిమిషాలు అయిన తర్వాత కానుకలు పాట పాడతాయి. హల్లెలూయా. నేను చెప్పాలి ఇక. దా మనిషా, పాట పాడుతుండగా కానుకలు పట్టుకుందాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి, తరుణమును బట్టి మరి ఇక్కడ కూడి ఉన్న మరి దైవదాసులకి, పెద్దలకి అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి చిన్న పాట పాడుకోవచ్చు. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు,
ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వాళ్ళే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకలలోయలోన గొప్ప సైన్యముని చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకలలోయలోన గొప్ప సైన్యముని చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. హల్లెలూయా. పాట పాడినటువంటి అనుష గారికి హృదయపూర్వకమైన వందనాలండి. మరి కానుకల నిమిత్తం భవానీ గారు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసింది. రండి మరమ్మ, ఎవరండి సరే ఆసక్తి గలవారు. అత్తయ్య గారు రండి, రామ్మరా రావాలి. హల్లెలూయా. మరి కానుకల నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు. మమ్మను మానక నిత్యము అనే దినం ప్రేమిస్తున్నా మీ దయగల నామను బట్టి, కృపగల నామను బట్టి నీకే వందనాలు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము వేవేల దూతలతో స్తుతిగానాలు అందుకుంటున్న దేవ, నీకే వందనాలు స్తోత్రములు నాయన. అయా ఈ పునరుద్ధాన దినమున ప్రవ్వా నాయన, నీ సన్నిధిలో మేము కూడుకొని ఉన్నామంటే అయా, నిన్ను స్తుతించుచున్నామంటే, నేను గణపరచుచున్నామంటే ప్రవ్వా యేసయ్యా, నీవిచ్చిన సమయము తండ్రి అయా, నీవిచ్చిన తరుణమును బట్టి నీకే వందనాలు స్తోత్రములు నాయన. ఈ సమయమును చూడలేని వారు అనేకులు ప్రవ్వా, వారికంటే శ్రేష్ఠులము కాదు, వారికంటే గనులము కాదు, వారికంటే యోగ్యులము అంతకంటే కాదు ప్రవ్వా. అయినప్పటికీ మమ్మను ప్రేమించిన దేవా, అయినప్పటికీ మమ్మను ఆదరించిన దేవా, నీ రెక్కల చాటున బలపరిచిన దేవా, నీ కృపలో మమ్మను జ్ఞాపకము చేసుకున్న దేవా. ఏ పాటి వారము తండ్రి, ఎన్నిక లేని వారము తండ్రి, యోగ్యత లేని వారు ప్రవ్వా. అయినప్పటికీ మమ్మను ప్రేమించిన దేవా, అయినప్పటికీ మమ్మను బలపరిచిన దేవా, నీకే వందనాలు స్తోత్రములు నాయన. ఆ కలువరి సిలువలో ప్రవ్వా, సిలువ త్యాగము చేసి నాయన, సిలువ యాగము చేసి నాయన మా కొరకు నాయన మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవా, నీ త్యాగమునకు నాయన మేము ఎట్లా వర్ణించగలం ప్రవ్వా నాయన, ఏమని పగడగలదు ప్రవ్వా నాయన, ఎన్నని వర్ణించగలము ప్రవ్వా యేసయ్య. నీ త్యాగము గొప్పది ప్రవ్వా, నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. నాయన ప్రవ్వా నాయన, ఈ దినమున ప్రవ్వా నాయన యేసయ్య, ఆరాధనలో మీరుండి నాయన, పాటలలో మీరుండి నాయన, వాక్య పరిచర్లో మీరున్న దేవా, నీకే వందనాలు స్తోత్రములు ప్రవ్వా నాయన. నువ్వు నిర్మింపబడిన రీతి గొప్పది దేవా నాయన. నీ ఏ ప్రణాళికతో నాయన మమ్మల్ని నిర్మించినావో తండ్రి నాయన, ఏ ఉద్దేశము కలిగి ఉన్నావో దేవా నాయన. నాయన నాయన ప్రవ్వా నాయన, ప్రతిదీ కూడా నీకు సాధ్యమే తండ్రి నాయన. తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ప్రతిదీ నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి నాయన. మేమేమై ఉన్నామో తండ్రి నీకు తెలిసై ఉన్నది దేవా నాయన. నాయన నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకునిచున్నాం తండ్రి. నీ కృపను బట్టి, నీ ప్రణాళికను బట్టి, నీ ఉద్దేశములను బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకునిచున్నాం దేవా. విత్తబడిన కానుకల నిమిత్తం ప్రార్థన చేయించున్నాం దేవా. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఇవ్వలేని బిడ్డని కూడా దీవించండి. నీ కృపా దీవెనలతో ప్రతి ఒక్క బిడ్డని తృప్తిపరచమని అడుగుచున్నాం దేవా. ఏ బిడ్డ ఏ కష్టము కలిగి ఉన్నారో, ఏ శ్రమ కలిగి ఉన్నారో నాయన, ఏ ఈరికి ఇబ్బందుల్లో కలిగి ఉన్నారో సమస్తమును నాయన మీరు చూచువాడా, నీకే వందనాలు స్తోత్రములు దేవా నాయన. నీకే వందనాలు స్తోత్రములు నాయన. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి, అభివృద్ధి చేయండి ప్రవ్వా. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండుటకు సహాయము దయచేయండి.
అయా ఫలించే చెట్టు వలె ఉండుటకు, నాటబడుటకు, కట్టబడుటకు నాయన సహాయము దయచేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. విన్న వాక్యాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా సహాయము దయచేయండి. వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలు, స్తోత్రములు నాయన. అయా ఒట్టిగా వచ్చిన వారిని ప్రభువా నిండైన దీవెనలతో పంపించిన దేవా నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకొనుచు అయ్యి కొద్ది ప్రార్థన ఇచ్చిన ప్రాథమిక పాదసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య పుణ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కానుకల నిమిత్తం ప్రార్థించినటువంటి అనుష గారికి అందరిపైన వందనాలండి. మరి మన మధ్యలో ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు ఇస్తారు. అందరూ లేచి నిలబడి హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకుని నేనేమై ఉన్నాను ఒక్కసారి ప్రభువా నాకు బయలుపరచని అడిగినాం. ప్రతి ఒక్కరూ ఒక చిన్న ప్రార్థన పరిస్థితిని మార్చేస్తుంది. నేనేమై ఉన్నాను, నాకేమై ఉన్నాను, కేవలం నీ కృపా, కేవలం నీ కృపా యేసయ్యా, యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా. నేనేమై ఉన్నాను, నాకేమై ఉన్నాను, కేవలం నీ కృపా. అయ్యా నీకు స్తోత్రములు నాయన. దేవా నీకు స్తోత్రములు నాయన. మేమేమై ఉన్నామో కేవలం నీ కృప మాత్రము తండ్రి. తల్లి గర్భంలో రూపించక మునుపు మమ్మల్ని ఎరిగి ఉన్న గొప్ప దేవుడు నాయన. ఇది కేవలం నీ కృప మాత్రమే, కేవలం నీ కృప మాత్రమే. ఈ రాత్రి మీరు ప్రతి బిడ్డని దర్శించండి, ప్రతి బిడ్డ మనోనేత్రములు వెలిగించండి నాయన. నీ ఆత్మ కుమ్మరించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిలో నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు సఫలపరచండి నాయన. అయ్యా నీ వెలుగుతో నింపిన నింపండి, నింపండి, నింపండి నాయన. ఖతర్ దేశంలో పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. ఇదిగో వాక్యము కొదవైపోయే రోజుల్లో మేమున్నామే, చీకటి రోజుల్లోకి వెళ్ళిపోతున్నాము దేవా. అలనాడు అపోస్తులను చంపినప్పుడు, సంఘము చెదిరిపోయినప్పుడు, కుటుంబాల్లో రోదన కలిగినప్పుడు నీవు జీవన లేపుని గొప్ప దేవుడు నాయన. కొద్దిమందిగా మేము ప్రార్థిస్తున్నాము, కొద్దిమందిగా ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రాత్రి మా మొర వినుగా కానీ ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లించండి. స్తుతులు చెల్లిస్తే సమస్యలు ఇరిగిపోతాయి, స్తుతులు చెల్లిస్తే సమస్యలు పారిపోతాయి, స్తుతులు చెల్లిస్తే ఎరుకో గోడలు కూలిపోయినా ఈ రాత్రి సమస్యలు కూలిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇదిగో చెరసాల్లో ఉన్న మా సహోదరులు ప్రభువా, రేపోదయ కాల సమయంలో ఓ దేవో నువ్వు విడుదల కలిగించు, నువ్వు విడుదల కలిగించు నాయన. నీకు స్తోత్రములు నాయన. ఏమై ఉన్నా కేవలం నీ కృపే, మంచి చేసినా నీ కృపే, చెడు జరిగినా నీ కృపే. నీ కృప విస్తరింపజేయండి నాయన, నీ కృప విస్తరింపజేయండి నాయన. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన.
ఇదిగో భక్తుల మరణాలు మాకు సాక్షిగా నిలబెట్టావు నాయన. భక్తుల మరణాలు మాకు దారి చూపించావు నాయన. నీ మరణం అయితే మాకు నాయన పరలోకానికి మార్గం ఇచ్చింది. ఈ ఖతర్ దేశంలో అధికారులకు మంచి మనసు మీరు ఇచ్చేయండి అయ్యా. నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన చెరసాలో ఉన్న వారి కుటుంబాలు నలిగిపోతున్నాయి దేవా. అయ్యా ఇదిగో మా ప్రాంతం కాదు, మా ఏరియా కాదు, మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడండి నాయన. మేము కొద్దిమందిగా ప్రార్థిస్తున్నాం. ఒక అద్భుతాన్ని మేము చూడబోతున్నందుకే స్తోత్రాలు నాయన. సంఘాలు మూతపడిపోయే సమీపమైన రోజుల్లో అయ్యా భయంకరమైన స్థితిలోకి మేము వెళ్ళిపోతున్నాము నాయన. ఈ రోజుల్లో నాయన ఇదిగో విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి నాయన. విశ్వాసం లేకపోతే నిలవలేము, ప్రేమ లేకపోతే నిలవలేము, ధైర్యం లేకపోతే నిలవలేము, నీ కృప లేకపోతే నిలవలేము నాయన. ఈ రాత్రి మీరు మాట్లాడండి నాయన, మాట్లాడండి. ఇదిగో నీ ప్రణాళిక ఏంటో ప్రతి బిడ్డ పట్ల ఏమై ఉందో అది కనిపెట్టుకునే హృదయాలు మీరు దయచేయను కాక అని ప్రార్థిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడా ఆత్మతో నింపండి, ప్రతి బిడ్డని ఆత్మతో నింపి బలపరి స్థిరపరచండి నాయన. చేసిన పరిచర్య నీకు మహిమార్థంగా ఉండటకు నాయన. ఇచ్చిన కానుకలు నీకు మహిమార్థంగా ఉండటకు నాయన. ఇదిగో సర్వ సృష్టిలో సువార్త వెళ్ళనుగాక. నీకు విరుద్ధంగా రూపించబడిన ప్రతి వాయిద్యమును నువ్వు వర్ధిల్లకుండా చేసి గొప్ప దేవుడు అయ్యా. ఒక చోట మూతపడితే 1000 చోట్ల లేపగల గొప్ప దేవుడు అయ్యా. అయ్యా నీకు స్తోత్రములు. ఇంకా లోకమంటూ బ్రతుకుతున్న బిడ్డలతో మీరు మాట్లాడండి ఆయన. ఇంకా పాపములో బ్రతుకుతున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. రాత్రే మీరు వస్తే నరక దూరమ దగ్గర ఉన్నారని గుర్తెరగాలి నాయన, గుర్తెరగాలి. అటు కృప మీరు దయచేయండి. యవనస్తులపై మీ ఆత్మను కొమ్మరించండి నాయన. మీ కాపుదల దయచేయండి నాయన. దుష్టుడి కార్యములు నాయన భంగపరిచి విరగొట్టండి ఈ రాత్రిని. నీ మహిమతో నింపండి. ఇంకా అనేక మంది సేవకులపై నీ కాపుదలు ఇచ్చి కృపనిచ్చి నడిపించి ప్రతి కార్యమును జరిగించుకోమని త్వరలో రాను యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడిన గాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం యందు నెరవేరినట్టు నేడు అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు తప్పుతుములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు తప్పుతుములు మీరు క్షమించండి. మా శోధనలో పడకుండా కీడుని తప్పించండి. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మన బిడ్డలకును సదాకాలం తోడై నడిపించును కాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.